చిన్నూరు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపురసుందరై నమః. జై జై శంకర టీవీ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులను గమనిద్దాం. ఈరోజు చైత్రశుద్ధ సప్తమి శుక్రవారం, ఆర్ద్రా నక్షత్రం ఉదయం 9:54 వరకు ఉండి తర్వాత నుంచి కూడా పునర్వసు నక్షత్రం ప్రవేశిస్తున్నది. అతిగండ యోగం, వణిజ, భద్ర క్రణాలు ఉన్నాయి. ఇటువంటి తిదివార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున గృహప్రవేశానికి, శుభకార్య చర్చలకు, ఉద్యోగ ప్రయత్నాలకు, వ్యాపార చర్చలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. గృహప్రవేశానికి, శుభకార్య చర్చలకు, ఉద్యోగ ప్రయత్నాలకు, వ్యాపార చర్చలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం అయినటువంటి కారణం చేత పరమేశ్వరుని పూజించడానికి శ్రేయోదాయకంగా ఉన్నటువంటి రోజు. ఎప్పుడు ఆర్ద్రా నక్షత్రం వచ్చినప్పటికీ కూడా నక్షత్రపరంగా పరమేశ్వరుని కనుక మనం పూజిస్తూ వచ్చినట్లయితే స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు. స్వామి లింగ రూపంలో ఆవిర్భవించినటువంటి రోజు ఉన్నటువంటి నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం అయినటువంటి కారణం చేత ఆ స్వామికి యొక్క జన్మ నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం అవుతోంది అని చెప్పని శివపురాణం మనకి తెలియజేస్తూ వస్తున్నది. ఈ ఆరుద్ర అనేటువంటి మాటని మనం వ్యవహారంలో వాడుతున్నా. దీని అసలు పేరు ఆద్రా. ఆద్ర అంటే బాగా తడిసిన, తడుపబడిన. ఏ ప్రకారంగా అయితే శివలింగం ఎప్పుడు కూడా సంతత ధారల చేత తడపబడుతూ ఉంటుందో, పరమేశ్వరుడు నిత్యం కూడా తన జటాజూటస్థ అయినటువంటి గంగ చేత తడపబడుతూ ఆర్ద్రమై ప్రకాశిస్తూ ఉంటాడో, అలా వాటన్నిటికి కూడా దగ్గరగా చిహ్నంగా చెప్పబడుతున్నది కనుక కూడా ఈ ఆర్ద్రా నక్షత్రం నాడు ఈశ్వరుని ఆరాధించాలి అని అన్నారు. ఆర్ద్రా నక్షత్రం నాడు ఈశ్వరుని కనుక ఆరాధన చేసినట్లయితే స్వామి కూడా ఆర్ద్రత చెందుతాడట. పురాకృతమైనటువంటి పాపపుణ్యాదుల యొక్క జోలికి పోకుండా పోనిలే పాపం చేస్తే చేశాడు, ఇతని యొక్క పాప క్లేశములన్నీ కూడా తీసివేసి ఉద్ధరిస్తానని చెప్పని రక్షిస్తాడట. అంటే ఎన్ని పాపాలు చేసినా ఆర్ద్రా నక్షత్రం నాడు పూజించినట్లయితే సరిపోతుందా అంటే క్రమేపీ అతని మనస్సులో పరివర్తన తీసుకొచ్చినటువంటి వాడే అతను రక్షిస్తాడు అనేది దీంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. క్షయగ్రస్తుడైనటువంటి చంద్రుడు తనని ఉపాసన చేయగా ఏ ప్రకారంగా అయితే చంద్రుడికి అమృతత్వ సిద్ధిని కలగజేసి తన యొక్క శిరస్సును అట్టిపెట్టుకున్నాడో, అనేకమైనటువంటి వంకర టెంకరల నడక కలిగినటువంటిది అయినప్పటికీ కూడా గంగను శుచిర్భూతురాలిగా చేసి ఏ ప్రకారంగా అయితే తన జటాజూటమందు నిలుపుకున్నాడో, విషములను ధరించినటువంటి అయినప్పటికీ కూడా వాటిలో ఉండేటువంటి యొక్క దోషములను ఎంచక అవి చేసినటువంటి తపస్సుని మాత్రమే గ్రహించినటువంటి వాడే నాగులను తన ఆభరణములుగా ధరించాడో, అలానే మనలో ఉండేటువంటి దోషరాశిని కూడా ఎంచక స్వామి మనందరినీ సదా రక్షిస్తూ ఉంటాడట ఆర్ద్రా నక్షత్రం నాడు పూజించినట్లయితే. అందుకని ఈ రోజున శివారాధన విశేషంగా చెప్తారు. అలానే ఈ రోజు ఉన్నటువంటి నక్షత్రముతో పాటుగా వారాన్ని గమనించినట్లయితే వారం శుక్రవారం అయింది కనుక శుక్రవారాన్ని పురస్కరించుకొని ఈ రోజున మనమందరం కూడా మహాలక్ష్మీదేవిని పూజించాలి. ఇక తిథి విశేషానికి వచ్చినప్పుడు ఈ రోజున సప్తమి తిథి ఉంది కనుక ఈరోజు సప్తమి వ్రతములను ఆచరణ చేయాలి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందులో నారద పురాణం ముందు అదే ప్రకారంగా బ్రహ్మవైవర్త పురాణం ముందు 2 సప్తమి వ్రతాలు కనబడుతున్నాయి. ఈ 2 సప్తమి వ్రతాలు కూడా సూర్యారాధనని ప్రధానంగా చెప్తున్నటువంటి వ్రతములే. అసలు సప్తమి తిథికి ఎప్పుడు కూడా అధిష్టాన దేవతగా ఉండేటువంటి సప్త సంఖ్యాక వాచుకుడైనటువంటి సూర్యనారాయణమూర్తియే. ఆయన గుర్రములు 7, ఆయన కిరణములు 7. 7 కిరణములా సూర్యుడి కంటే అనేక కాంతి పుంజములతో కూడినటువంటి కిరణములు కలిగినటువంటి వాడైనప్పటికీ అందు ప్రధానమైనటువంటివి 7 కిరణములుగా చెప్తారు. ఈ 7 కిరణములతోనే సూర్యుడు లోకములన్నిటికీ కూడా వెలుగునిస్తూ ఉంటాయట. లోకములంటే కేవలం మనం చూసేటువంటి భూమండలమే కాక లోకాలోకములు ఏవైతే ఉన్నాయో చతుర్దశ భువనభాండములు వాటన్నిటికి కూడా వెలుగునిస్తూ ఉంటాయట. ఈ 7 కిరణములతోటే గ్రహములన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ ఉంటాడు అని చెప్పాను. అందుకని ఆయన గ్రహరాజు అవడానికి గల కారణం అది. తన కిరణకాంతి చేతనే తతిమా గ్రహాలన్నిటి కూడా ప్రకాశింపజేస్తూ వాటిని కూడా ప్రభావితులను చేస్తూ ఆ గ్రహములన్నిటి చేత ఈ లోకములన్నింటినీ కూడా పరిపాలన చేస్తూ ఉంటాడు. అందుకని ఆయన గ్రహరాజే ప్రకాశిస్తూ ఉంటాడు అని చెప్పాను. ఆ క్రమంలో ఈ రోజున సప్తమి వ్రతాన్ని గురించి విశేషంగా ప్రస్తావన చేస్తూ చైత్రశుక్ల సప్తమి నాడు ఎవరైతే సూర్యారాధన చేస్తారో వారికి సాయుధ్యముక్తి కలుగుతుంది అని అన్నారు. ఈ సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము అని 4 విధాలుగా ఉంటుంది మోక్షం. అందులో సాలోక్యము అంటే పరమాత్మ నివసించేటువంటి లోకంలోనే ఉండేటువంటి భాగ్యాన్ని మనం పొందటాన్ని సాలోక్యము అంటారు. సామీప్యము అంటే ఆ లోకంలో మరింత చేరువుగా పరమాత్మగా ఉండగలిగేటువంటి స్థితిని మనం పొందగలిగినట్లయితే అది సామీప్యతా సిద్ధిని అని చెప్తారు. ఇక సారూప్యము అని అంటే పరమాత్మ లాంటి రూపలావణ్యాలతోనే మనం ప్రకాశించడం. ఉదాహరణకు
వైకుంఠంలో స్వామి ఎలా ఉంటాడు? మణిమయ కిరీటాన్ని ధరించి, పీతాంబరములను ధరించి, గంధాదులు లేపనములను చేసుకుని, చతుర్భుజములు కలిగినటువంటి వాడై, పై 2 బాహువుల్లోనూ శంఖచక్రములను, కింది 2 బాహువుల్లోనూ ఒక చేతిలో క్రీడాపద్మను, మరొక చేతిలో గదను ధరించి చతుర్బాహువులతో ప్రకాశిస్తూ ఉంటాడు కదా. అలానే ఈ సారూప్యతా సిద్ధి నొందిన వారందరూ కూడా వైకుంఠంలో విష్ణుమూర్తిలాగానే మణిమయ కిరీటమును ధరించి, పీతాంబరములు ధరించి, గంధమాదియాదులను ధరించినటువంటి వారై శంఖచక్ర గదా పద్మములతోటి ప్రకాశిస్తూ ఉంటారు. ఇలా తాను ఉపాసించేటువంటి దేవతా రూపాన్నే తాను కూడా పొందగలిగినట్లయితే దీనికి సారూప్యతా సిద్ధి అని పేరు. ఇక సాయుధ్యం, పరమాత్మలో ఐక్యం చెందడం, దీనికి సాయుధ్యం అని పేరు. అలా సూర్యుడిలో ఐక్యతను చెందడానికి, సూర్య సాయుధ్యాన్ని పొందడానికి ఉపకరించేటువంటి వ్రతమట ఈరోజు చేయవలసినటువంటి సప్తమి వ్రతం. ఈ సప్తమి వ్రతం చేయాలనుకునేటువంటి వారు ఇంటిలో కాక ఇంటి బయట చెరువుల్లో కానీ, కుంటల్లో కానీ, లేకపోతే బావుల్లో కానీ, నదుల్లో కానీ స్నానమాచరించి ఆవు పేడతో చోట చక్కగా అలికి శ్వేతవర్ణంలో ఉండేటువంటి మృత్తికతోటి స్థండిలాన్ని ఏర్పాటు చేసుకొని అందులో అష్టదళ పద్మాన్ని లిఖించి ఆ కర్ణికలో సూర్యభగవానుని, అలానే దానికి పూర్వపత్రంలో అంటే తూర్పు ముఖంగా ఉండేటువంటి పత్రంలో ధాతువుల చేత చేయబడినటువంటి ఇంద్రదేవతలను, ఆగ్నేయంలో ఉండేటువంటి వాటిలో గంధర్వాదులను, ఇలా విస్తారంగా ఇక్కడ దేవతలను చెప్తారు. ఆయా పత్రాల ఆయా దేవతలందరినీ కూడా ఆవాహన చేసి వారందరినీ కూడా పూజించి సూర్యుడికి ఇతర దేవతలకు 8 ఆహుతుల చొప్పున హోమం చేయాలట. ఇలా హోమం చేసి పూర్ణాహుతి అంతా అయిపోయిన తర్వాత యథాశక్తిగా బ్రాహ్మణులందరూ కూడా దక్షతాంబూలాదులు ఇచ్చి అన్నసంతర్పణ చేయాలి. దీనివలన సర్వసౌఖ్యములు కలిగి దేహాంతమందు సూర్యవడలాన్ని భేదించుకొని పరమపదాన్ని వాళ్ళు పొందగలుగుతారు అంటూ దీనికి ఉన్నటువంటి ఫలితాన్ని మనకి నారద పురాణం తెలియజేస్తూ వస్తున్నది. ఇక బ్రహ్మవైవర్త పురాణంలో సప్తమి పూజకు ఉండేటువంటి గొప్పతనం అంటే చైత్రమాసస్య సప్తమ్యాం శుక్లపక్షే నరాధిప గోమయే నోలిప్తేతు మృదా కుర్యాత్త మండలం అంటూ ఈ చైత్రమాసంలో చేసేటువంటి సప్తమి పూజా వైభవాన్ని తెలియజేస్తూ చైత్రశుక్ల సప్తమి నాడు మండలాన్ని ఏర్పాటు చేసుకోవాలి గోమయంతో అని అన్నారు. మండలం అంటే ఒక స్క్వేర్ లాంటిది అని మనం చెప్పుకోవచ్చు. స్క్వేర్ షేప్ లాంటిది, నలుపలకలుగా ఉండేటువంటి భాగం ఏదైతే ఉంటుందో దానంతటి కూడా మండలము అని పేరు. అందుకని ఆవు పేడ తెచ్చి ఆవు పేడతో అలకాలి ఒక చోట. ఎట్లా అలకాలి? అది నలుపలకలుగా ఉండే విధంగా అలకాలి. దాని మీద అష్టదళ పద్మం వేసుకోవాలి. బియ్యపిండితో చక్కగా అష్టదళ పద్మం వేసుకోవాలి. దాన్ని రకరకాలైనటువంటి రంగులతో చిత్రించాలి. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు ఇటువంటి రకరకాలైనటువంటి రంగులతో దాన్ని చిత్రించాలి. అలా చిత్రించిన తర్వాత ఈ రోజంతా కూడా ఉపవాసం ఉండి ఏదైతే పద్మాకృతిని వేసుకున్నామో ఆ పద్మంలోకి భాస్కరుని ఆవాహన చేసి పూజించాలి. ప్రకాశించేటువంటి తత్వం కలిగిన వాడు కనుక సూర్యుడికి భాస్కరుడు అనేటువంటి పేరు ఉంది. అందుకని ఆయన దాంట్లోకి ఆవాహన చేసి పూజించాలి. ఆయనతో పాటుగా అరుణుని, దాంతకుని, మాతృని, దముని, యముని, అదే ప్రకారంగా రెండవ వాడైనటువంటి మనువుని, శనిని, ఛాయాదేవిని, ఆ ఛాయారాణితో పాటుగా రేవంతుని, సప్త ఛందస్సులను, వర్షదేవతను, ఆకాశమును, పింగళుని వీళ్ళందరినీ ఆ పద్మం మధ్యలోకి కానీ పద్మానికి చక్కగా పైన కింజల్కాలులాగా వస్తాయి కదా, అటువంటి కింజల్కాలుగా ఉండేటువంటి వాటిలో కానీ లేకపోతే పద్మానికి వేసినటువంటి రేకుల్లో కానీ ఆవాహన చేసి వీరందరినీ కూడా పూజించాలి. అలా తర్వాత పద్మానికి వెలుపల 8 దిక్కుల్లో కూడా దిక్పాలకులను పూజించాలి. తూర్పున ఇంద్రుడు, ఆగ్నేయంలో అగ్ని, దక్షిణంలో యముడు, నైరుతిలో నిరుతి, పశ్చిమంలో వరుణుడు, వాయువ్యంలో వాయువు, ఉత్తరంలో కుబేరుడు, ఈశాన్యంలో ఈశానుడు, ఇలా 8 దిక్కుల్లోకి కూడా దిక్పాలకుల్ని షోడశోపచారాలతో పూజించిన తర్వాత బ్రాహ్మడికి గుర్రాన్ని దానంగా ఇవ్వాలి. ఇలా ఈ సంవత్సరం అంతా ఈ రోజుతో మొదలుపెట్టి ప్రతి మాసంలోనూ శుద్ధ సప్తమి నాడు పూజ చేసి చిట్ట చివర పాల్గొన మాసంలో ఈ గుర్రమును దానంగా ఇవ్వాలి. దీనివల్ల అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందని, బహుకాలం పాటు ఇంద్రలోకంలో ఉండి తర్వాత సూర్యలోకానికి వీరు చేరగలుగుతారంటే మోక్షాన్ని కూడా వీరు పొందగలుగుతారని, పునరావృత్తి రాహిత్యాన్ని వీరు పొందగలుగుతారని చెప్పారు. మొత్తం మీద సప్తమి నాడు చేసేటువంటి సూర్యారాధన విశేషం కనుక ఈరోజు సూర్యారాధన చేసి మనం తరించదముగా కానీ ప్రార్థన చేస్తూ ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గమనిద్దాం. మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున వివాహం కానటువంటి అమ్మాయిలు వివాహం కావడానికి గాను ఆచరించవలసినటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం. ఇది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సినటువంటి పరిహారం. ఎందుకు జాగ్రత్త అని చెప్తున్నానంటే వింటే మీకు ఇట్టే అర్థమైపోతుంది. ఇది అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి సోమవారంతో మొదలుపెట్టి వరుసగా 7 సోమవారాల పాటు వ్రతం చేయాలి. ఎక్కడా మీకు విఘ్నము రాకూడదు. వరుసగా 7 సోమవారాలు చేయాలి.
ఆడవాళ్ళకి అడ్డంకి ఉంటుంది కదా అంటే ఆ అడ్డంకి వచ్చినటువంటి వారం ఒకటి మాత్రం మీరు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు, వదిలేయచ్చు. 3 వారాలు చేశారు, 4వ వారం అడ్డంకి వచ్చింది, దాని పరిగణలోకి తీసుకోకర్లా. ఆ తర్వాత వచ్చేటువంటి వారాన్ని 4వ వారంగా మీరు గ్రహించవచ్చు. ఇది తప్ప వేరే ఏ విఘ్నము లేకుండా వరుసగా 7 సోమవారాల పాటు అమావాస్య దాటిన తర్వాత వచ్చే మొట్టమొదటి సోమవారంతో మొదలుపెట్టి వరుసగా 7 సోమవారాల పాటు ఈ వ్రతాన్ని చేయడం వలన మంచి యోగ్యుడైనటువంటి వరుడితో ఆనందప్రదమైనటువంటి సుఖవంతమైనటువంటి వైవాహిక జీవితాన్ని మీరు హాయిగా గడుపుకోగలుగుతారు. మాకు కళ్యాణ యోగం జాతకంలో నడుస్తోందని చెప్పబడినప్పటికీ మాకు సంబంధాలు రావట్లేదు, మేము అన్ని విధాలా బాగుంటాం, అయినా ఎందుకు సంబంధాలు రావట్లేదో తెలియట్లేదు అనుకునే ప్రతి వారు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. అయితే ఇది ఆడవాళ్ళు మాత్రమే చేయవలసినటువంటి వ్రతం. దీనికి ఏం చేయాలి? సోమవారం ఉన్నటువంటి రోజున తెల్ల జిల్లేడు చెట్టు ఎక్కడుందో చూసుకోండి. ఆ తెల్ల జిల్లేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ తెల్ల జిల్లేడు చెట్టుకు పూజ చేయండి, చక్కగా అక్కడ ధూపం వేయండి, దీపారాధన చేయండి. ఆ దీపారాధన చేసి పూజ చేసిన తర్వాత తెల్ల జిల్లేడు చెట్టుకి మీకు తోచిన ప్రకారంగా పూజ చేసిన తర్వాత 8 ఆకులు కోసుకోండి. తెల్ల జిల్లేడు ఆకులు 8 ఆకులు కోసుకోండి. దీంట్లో ఒక ఆకు పక్కన పెట్టి మిగతా 7 ఆకులను చక్కగా శుభ్రంగా, అంటే 8 ఆకులు కడగాలి, అందులో 7 ఆకులు కొంచెం ఎక్కువ శుభ్రంగా కడిగి వాటిని విస్తరాకులా కుట్టుకోండి. ఎందుకు నేను జాగ్రత్తగా చేయాలి అని చెప్పాను, ఎందుకంటే తెల్ల జిల్లేడు చెట్టుకు పాలు ఉంటాయి, ఇవి మంచివి కావు, ఆ పాలు విషతుల్యమైనవి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ఆకుల్లో కూడా జాగ్రత్తగా శుభ్రంగా కడుక్కోకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కానీ బాగా ఆకులను జాగ్రత్తగా శుభ్రంగా కడిగి వీటిని విస్తరాకులా కుట్టుకొని ఆ రోజు ఉపవాసం ఉండాలి. పొద్దున నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. రాత్రి భోజనం చేయొచ్చు, రాత్రి నక్షత్రాలు వచ్చాక భోజనం చేయొచ్చు. పొద్దున టిఫిన్ లాంటివి కూడా లేవు, పాలు పళ్ళు ప్రరసాలు ఇట్లాంటి వాటి మీద ఉండాలి. ఇప్పుడు 7 ఆకులతో విస్తరాకు కుట్టుకున్నారు, పొద్దున దీన్ని పక్కన పెట్టేశారు. రాత్రి మీరు భోజనం చేసేటప్పుడు ఈ విస్తరాకులోనే భోజనం చేయాలి సోమవారం నాడు. మళ్ళీ ఆ మొన్నాడు మంగళ బుధ గురు శుక్రవారాల్లో మీకు తోచిన ప్రకారంగా మీరు భోజనం చేయొచ్చు. ఈ ఆకుతో ఇంకా మీకు ఏం పని లేదు. ఏదైతే ఈ 7 ఆకుల విస్తర కుట్టా కూడా ఒక ఆకు మిగిలి ఉందో ఆ ఆకు మీద మీ పేరు రాసి ఆ పేరు రాసినటువంటి ఆకును తీసుకువెళ్ళి శివాలయంలో శివలింగం మీద పెట్టమని అర్చకుడికి ఇచ్చి నమస్కారం చేయండి. ఇంతే మీరు చేయవలసింది. ఆ ఈశ్వరలింగం మీద ఆయన పెడుతూ ఉండగా మీరు దండం పెట్టుకోండి. ఒకవేళ మీరే పెట్టడానికి అవకాశం ఉంటే మీరే శివలింగం పానవట్టం ఉంటుంది, ఆ పానవట్టం మీద పెట్టి నమస్కారం చేసుకోండి. ఇట్లా వరుసగా 7 వారాలు అయిపోయిన తర్వాత మీకు తోచినన్ని తెల్ల జిల్లేడు పూలు తీసుకువెళ్ళి 7వ సోమవారం నాడు ఈశ్వరుడికి ఇచ్చి నమస్కారం చేయండి. వివాహం అయిపోతుంది. వివాహం అయిన తర్వాత మీ వారిని వెంటబెట్టుకొని 108 తెల్ల జిల్లేడు పూలతో కట్టినటువంటి దండం తీసుకువెళ్ళి ఈశ్వరుడికి సోమవారం ఉన్నటువంటి రోజునిచ్చి నమస్కారం చేసుకోవాలి. ఇంతే మీరు చేయవలసింది. చాలా తేలిక. కానీ ఇందులో కష్టం వల్ల ఏంటంటే ఈ జిల్లేడు ఆకులతో విస్తరి కుట్టుకోవడం, అందులోనే భోజనం చేయడం, ఇది ఒక్కడే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప మిగతా అంతా పెద్దగా ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. ఇది వివాహానికి ప్రశస్తంగా ఉపకరించేటువంటి పరిహారం. ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైన అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.